Hello everyone, welcome back to my channel. Today my mom is going to make mushroom biryani. చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో జీరో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది. దాంతోపాటు గట్ హెల్త్కి కూడా ఇవి చాలా యూస్ఫుల్. విటమిన్ డి కూడా ఉంటుంది. సో బోన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గో. సో ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాము. ఈ మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్ నేను 3 కప్స్ తీసుకున్నాను. సో మష్రూమ్స్, దెన్ ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ లెమన్స్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మష్రూమ్స్ని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. అలా ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి. రైస్ కావాలంటే మష్రూమ్కి పైన ఉన్న బ్రౌన్ లేయర్ని కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. ఇవి బిగ్ మష్రూమ్స్ కాబట్టి నేను ఒక మష్రూమ్లో 2 స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు బిర్యానీ కోసం. నేనైతే ఒక 20 మినిట్స్ మాత్రమే నానబెట్టాను. మ్యారినేట్ చేసుకోవాలి. సో అందుకే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఈ మష్రూమ్స్ని ఏమేమి మసాలా యాడ్ చేస్తానో చూడండి. పేస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పౌడరు సో 3 స్పూన్స్, ఆల్మోస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్. పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పేస్ట్ వేస్తాను కాబట్టి కొంచెమే కారపొడి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, పసుపు, ధనియా పౌడరు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను పెరుగు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పెరుగు కుక్ చేయడము అంత మంచిది కాదని నా ఒపీనియన్. కాబట్టి చాలామంది పెరుగు యూజ్ చేస్తారు, బట్ నేను పెరుగు యూజ్ చేయట్లేదు. కర్డ్ వచ్చేసి ఆప్షనల్ అండి, నేనైతే వేయట్లేదు. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలిపి పెట్టేసుకొని కాసేపు 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఈలోపు ఇప్పుడు కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకున్నాము. సో ఈ టమాటా, కొత్తిమీర కట్ చేసుకొని వేసి పెట్టుకుంటున్నాను. జీలకర్ర కూడా వేస్తున్నాను. క్యాష్యూస్ కూడా యాడ్ చేయాలండి. సో ఈ విధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, టమాటో అండ్ క్యాష్యూ ఇవన్నీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను కట్ చేసుకోవాలండి. పైన బౌల్ పెట్టేసి నేను రైస్ కుక్కర్ బౌల్ పెట్టానండి. దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. సో 1 స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. 1 or 2 స్పూన్స్. ఆవాలు, జీలకర్ర, సో ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నామండి. లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క అండ్ దెన్ సాజీరా, జస్ట్ స్పైసెస్ కోసం ఇవి యాడ్ చేసుకున్నాము. జస్ట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకుంటున్నాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించాలి. పక్కన సపరేట్ బౌల్ చేసుకొని
అందులోకి ఆల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నామండి. సో ఇవన్నీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా బాయిల్ అవ్వాలండి. అంతవరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ని, బాస్మతి రైస్ కోసం. ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇది. సో ఇది ఇంకా కొంచెము ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. దీనిలోకి ఇందాక ఒక టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాము. ఇంకొక టమాటో కూడా వేస్తున్నాను ఇందులోకి, ఎందుకంటే కొంచెం మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. నేను పెరుగు యాడ్ చేయలేదు కాబట్టి ఇంకొక టమాటో కూడా యాడ్ చేస్తున్నా, మంచి గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాము. టమాటో మొత్తం ఆనియన్స్ వేసి 2 మినిట్స్ టమాటో కూడా బాగా కుక్ అవ్వాలండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి టమాటోలు కొంచెం బాగా కుక్ అవ్వడానికి. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి బిర్యానీ రైస్ కోసము. అంటే ఆల్మోస్ట్ బాగా కుక్ అయిందండి. సో మనం యాడ్ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాష్యూ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలండి. ఇందులోకి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం అన్నీ రావే వేసాం కాబట్టి. సో లెట్ ఇట్ కుక్ ఫర్ 2 మినిట్స్. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి మంచి కారంగానే ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ నేను డ్రై కారపొడి యాడ్ చేయట్లేదు ఇందులోకి. ఒక 5 to 5 మినిట్స్ కలుపుకొని ఇదంతా కుక్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. సో ఇందాక మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ ఇప్పుడు మనం ఇందులోకి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ అన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. సో బాగా మిక్స్ చేసుకోవాలి. కూడా ఇందులోకి యాడ్ చేసాము. సో వీటిని కూడా కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. ఆ మష్రూమ్స్ నుంచి వాటర్ వచ్చేసి బాగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు. ఇప్పుడు కూడా యాడ్ చేసుకున్నామండి ఇందులోకి. సో గ్రేవీ మంచిగా వచ్చింది, ఆల్మోస్ట్ గ్రేవీ కూడా బాగా వచ్చింది. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మనం చెక్ చేసుకుంటూ మిడిల్లో యాడ్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేశాను. సో పెరుగు వేయకపోయినా కానీ చూడండి గ్రేవీగా ఎంత చిక్కగా వచ్చిందో. సో పెరుగు ఆప్షనల్, మన ఇష్టము. నేనైతే దేని బిర్యానీలోకి పెరుగు యాడ్ చేయనండి. ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి మష్రూమ్స్ కుక్ అయ్యే వరకు. సో వాటర్ బాగా రోల్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాము. ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకొని రైస్ యాడ్ చేసాం. దీన్ని కుక్ చేయాలి. చాలా బాగా కుక్ అయ్యాయండి. ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ కుక్ అయ్యి ఆల్మోస్ట్ రైస్ అయినట్లే అండి. బాస్మతి ప్లెయిన్ రైస్ మనం అలా బ్రేక్ చేసినప్పుడు ఈజీగా 2 పీసెస్ లాగా అయిపోతే రైస్ అయినట్లే. సో దీన్ని మనం వడగట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఇలా వడగట్టుకొని వేసుకున్నామండి. ప్లెయిన్ బాస్మతి రైస్ రెడీ అయిపోయింది.
చిన్న బౌల్ అండి, రైస్ సరిపోదు, అందుకోసం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ఈ బిగ్ బౌల్లోకి. మష్రూమ్ అంతా ఇందులోకి ఇప్పుడు రైస్ దమ్ పెట్టడానికి ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. రైస్ కూడా వేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము మష్రూమ్స్ గ్రేవీ ఇందాక చేసింది. ఆఫ్ రైస్, ప్లెయిన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాము ఇందులోకి. రిమైనింగ్ ఉన్న మష్రూమ్ కర్రీ కూడా మొత్తం యాడ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాప్ లేయర్ రైస్ వేస్తున్నాము. కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నామండి మంచి ఫ్లేవర్ కోసము. వేసాము ఇందులోకి నెయ్యి, సాజీరా వేసాము, పౌడర్ పైన వేసుకున్నాము. దట్స్ ఇట్. ఫాయిల్తో దీన్ని కవరప్ చేసేసుకొని టైట్గా ఎయిర్ పోకోకుండా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes మళ్ళీ దమ్ చేసుకోవాలి. అంతేనండి. సో మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 minutes దమ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. రైతా చేసుకోవడానికి ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ బిర్యానీలోకి రైతా చేసుకోవడానికి కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా యాడ్ చేశాను. సో మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి జీరా పౌడర్ వేసాము. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, రైతా రెడీ. మష్రూమ్ బిర్యానీ రెడీ. మంచిగా వచ్చింది ఫ్లేవర్. యమ్మీ మష్రూమ్ బిర్యానీ రెడీ. మష్రూమ్ బిర్యానీ అండ్ రైతా రెండు రెడీ అయ్యాయి. సో ఇది టుడే వీలాగ్.